టైం అయింది. రేపు పొద్దున్నే వెళ్దామంటే వినలేదు. ఏదో కొంపలు అంటుకున్నట్టు తీసుకెళ్తున్నాం. అయినా బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఈ పనులన్నీ వాళ్ళకి చెప్పాలి, మనం చెయ్యొద్దు. చచ్చినట్టు చేస్తారు. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పేది నీ గురించే. ఫోన్ చేసిన బాలుని పిలవచ్చు కదా, నేను హాయిగా ఇంట్లో ఉండేదాన్ని. హే, లేడీస్ షాపింగ్కి బాలుని ఎలా పిలుస్తాను? తనేమనుకుంటాడు? తనేమనుకుంటాడో తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా ఫీల్ అవుతున్నావు తన గురించి. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా కూడా వాడికి చాలా ఇష్టం. వాడికి ఎప్పుడు నా అధ్యాసే. నేను తప్ప వాడికి వేరే ప్రపంచమే లేదు. హలో, మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం ఉందంటే ఓకే, నమ్ముతాను. ఎప్పుడు నా ధ్యాసే, నేనే ప్రపంచం అంటే మాత్రం ఈ రోజుల్లో అసాధ్యం. నేను నమ్మను. ఏ అబ్బాయినా సరే అమ్మాయి పక్కన ఉంటేనే తన గురించి మాట్లాడతాడు. అదే అమ్మాయి పక్కన లేనప్పుడు అసలు ఆ టాపిక్ కూడా తీయడు. డ్రైవర్, కొంచెం బండాపు. ఇప్పుడు టైం 10 అవుతుంది. అవును, ఇప్పుడు కూడా వాడు నా గురించే ఆలోచిస్తూ ఉంటాడు, లేదా పడుకొని ఉంటాడు. నిరూపించమంటావా? ఈ టైంలో ఛాలెంజెస్ వద్దు. ఈ టైం కాదు. నేను నమ్మండి, ప్లీజ్ ఇంటికి వెళ్దాం ప్లీజ్. లేదు, నేను నీకు ఇప్పుడు ఎలా అయినా నిరూపిస్తా. అను, టైం 10 అవుతుంది. ఈ టైంలో వెళ్తే బాగోదే. ఏం పర్లేదు, నువ్వు రా, చూపిస్తా. అబ్బా, రే బాలు, పొద్దున్న గిరిగాడు కొత్త నవ సమాజాన్ని చూసాడంట్రా. వదిరా వదిరా అంటే వినలేదు. వాడి కళ్ళ ముందే వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయితో లేచిపోయిందంట. మా దానికి వాడేం చేస్తాడు? అదే వెళ్ళిపోయింది, అది దాని కర్మ. నేను అదే అంటున్నాను. మనం అయితే ఏమి చేయలేం. దేవుడు ఆడే ఆటలో కేవలం మనం ఆట బొమ్మలు మాత్రమే. దేవుడా, అంతెందుకు, నువ్వు కొన్ని రోజుల క్రితం అమాయకుడివి, చాలా బుద్ధిమంతుడివి. కానీ ఇప్పుడు పచ్చి తాగుపోతావులా. కరెక్టే. చూడు ఆ పేసు, ఆ ముఖము, ఆ అవతారం. పోనీ, అసలు జంటలను కలపాలన్నా ఎడగొట్టాలన్నా అంతా పైబడతాయా? ఈ భయపడతానా? ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కలుపుతాడో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎడగొడతాడో అంతా అడిగి తెలుసు. మావా, నువ్వు చెప్పేది నిజమా? మనుషుల్ని కలిపేది విడగొట్టేది అంతా దేవుడే అంటావా? ఆఫ్ కోర్స్ ఆయనే. వెళ్ళి ఆయనతో ఫైట్ చేస్తావా? దేవుడేనా? తాగా స్వాత్మించంగా తాగా. నా ముందు కొంచెం తాగడమే ఎక్కువ, మళ్ళీ డౌట్లు. నా లవ్ మ్యాటర్ తేల్చేస్తా. అరే బాలు, ఎక్కడికి రా? ఈ టైంలో బాగోదని చెప్పలే? నువ్వు ఆపి అటు చూడు. దేవుడా, వినపడుతుందా? మనుషుల్ని కలిపేది నువ్వే అంట, విడగొట్టేది నువ్వే అంట. అదే కనుక నిజమైతే నన్ను అనుని విడదీయొద్దు. ఒకవేళ విడగొట్టే ఆలోచనే ఉంటే దానికంటే ముందు నన్ను తీసుకెళ్ళిపో. యు ఆర్ సో లక్కీ. ఎందుకంటే తను లేకుండా నేను ఉండలేను, అను లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అను, ఐ లవ్ యూ. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యూ అను. వింటున్నావా దేవుడా? నా ప్రేమ నీ చేతిలో పెడుతున్నాను. నీ వల్ల కాదా చెప్పు? నా ప్రేమ నేనే చూసుకుంటాను. వింటున్నావా? వాళ్ళు ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. సీను వచ్చేసరికి సరే పద, పద వెళ్ళిపోదాం.
అదేమిడో నాకు ఫోన్ చేశాడురా, ఎవరిని ఎడగొట్టాడంట. నిజమా మామ? నువ్వురా, మనం వెళ్ళి అప్పుడే ఫోన్ చేస్తా దేవుడు. జంపంగి జపంగి జంపంగి జపంగి జంపంగి జపంగి చేసేద్దాం పదా. లాక్కో మామ, నిజంగా దేవుడు ఫోన్ చేశాడా? చేసాలేరా, నువ్వు పడుకో. మందు మొత్తం అయిపోయింది. నాదే అయిపోయింది. ఈడయ్యా ఈడు పెట్టే టార్చర్కి మంది కూడా ఎక్కట్లేదు. అయిపోయి వచ్చింది రే బాలు, నాకు మంది అయిపోయింది. వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు తిన బాబు. మావా టైం 11 అయింది మావా, ఈ టైంలో ఏం దొరకదు మావా. ఒరే పిచ్చోడా, ఇంత పెద్ద మహానగరంలో తినడానికి తిండి ఉండదమ్మా, కానీ మంది మాత్రం బ్లాక్లో పుష్కలంగా దొరికిద్ది. నేను తెచ్చుకుంటానా, నువ్వు పడుకో పడుకో పడుకో. ఇదేమైనా వాడు కొంచెం అమాయకుడే, వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా రేరాను. యు ఆర్ సో లక్కీ. ఇక్కడ పడుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ చేయనా? వద్దులే. హలో అను, ఏంట్రా ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదను. ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది, హెడేక్గా ఉంది. ఏమైందిరా, ఒంట్లో బాలేదా? ఏమో, ఏం అర్థం కావట్లేదు. నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? టైం ఎంత అయిందో తెలుసా? ఏం కాదు, ఏమీ ఆలోచించకుండా పడుకో. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను నిన్ను, ఓకేనా? అస్సలు నిద్ర రావట్లేదను. సీనుగాడేమో నన్ను వదిలి బయటికి వెళ్ళాడు. అబ్బా, పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నాను. పోనీ నేనేరానా మీ ఇంటికి? ఏంట్రా ఈ టైంలో, ఎప్పుడు లేనిది? నేను ఈ టైంలో బయటకు వస్తే అంతే. ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ అను, హెడేక్గా ఉందని చెప్పాను కదా. ఒక్కసారి కాఫీ ఇచ్చిపోరాదు? ఓకే మహాప్రభు, నేనే వస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టే. హాయ్. రాను. ఏం కాదు బాలు, నేను వచ్చేసానుగా. బాలు, ఏం చేస్తున్నావు? నీకు హెడ్ఏక్ అంటే వచ్చాను, ఇలా అయితే వెళ్ళిపోతా. ఏంటో నన్ను పిచ్చి పిచ్చిగా ఉంది.
బాలు నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా. అను 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 ప్లీజ్ అను. బాలు ఏంటిది? బాలు నో, బాలు ప్లీజ్ అను. బాలు లీవ్ ఇట్. గుండెకు చెమటలు పుట్టే క్షణమిది, సిగ్గుల తలుపులు మూసే క్షణమిది, వయసుకు అందం తెచ్చే క్షణమిది, జంటను ఒకటిగా చేసే క్షణమిది. ఉరుములు మెరుపులు చూస్తే భయమే పుట్టేస్తోంది, వర్షపు చినుకులు చూసి తడవాలని అనిపిస్తోంది. లోకం వద్దని ప్రాయం ముద్దని ఏదైనా అవ్వని ఈ క్షణమే గడవని, ముందుకు వెనుకకు అడుగులు వేయక ఇకపై ఏది ఆలోచించక మనసే పూర్తిగా అర్పించాక దేహార్పణకై ఆలోచనలా గడవని ఈ క్షణమే గడవని, గడవని ఈ క్షణమే గడవని. నా హృదయమే నా మాటే విననందే, ఓ నాటి పంతమే ఈ క్షణమున మరిచానే. ఎవ్వరు నువ్వని నన్ను అడిగినే నామది, ఏదో మాయిది చెప్పలేనే నేనది. ఎన్నడు ఎరుగని అనుభవమే ఇది నన్నే పూర్తిగా మార్చేస్తున్నది. గడిచే సమయం గడవని అన్నది, ఇంతకు మించి ఏమవుతుందని. గడవని ఈ క్షణమే గడవని, గడవని ఈ క్షణమే గడవని. ఆ తలుపు చప్పుడు నా జీవితాన్ని మార్చి వేస్తుందని, నాలాంటి ఎదవకి గుణపాఠం అవుతుందని నేను ఊహించలేదు. బాలు ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఏమన్నా చెప్పాలా? అను అది రాత్రి కావాలని చేయలేదను, ప్రామిస్. ఇప్పుడు నేను అడిగానా?